ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. గత 3-4 రోజులుగా బంగారం డౌన్ ట్రెండ్ చూపిస్తుంది. ఊహించిన విధంగా దాదాపు 10,000 రూపాయల వరకు డౌన్ఫాల్ జరగడం, ఇంకా కరెక్షన్ వచ్చే అవకాశం ఉందనేటువంటి ప్రచారం జోరుగా సాగుతుంది. మరోవైపు యుద్ధ వాతావరణం ఎక్కడా చల్లబడలేదు. సో రాబోయేటువంటి 3 రోజులు అంటే శనివారం, ఆదివారం మార్కెట్లు బంద్ ఉంటాయి కాబట్టి ఈరోజు ఫ్రీజ్ అయ్యేటువంటి రేటు సోమవారం వరకు కంటిన్యూ అవుతుంది. సోమవారం తర్వాత మార్కెట్ ఏ విధంగా ఉండొచ్చు, ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు మార్కెట్ అనలిస్ట్ ప్రశాంత్ గారు ఉన్నారు. ప్రశాంత్ గారు నమస్తే. నమస్తే అండి కేశవ్ గారు. ప్రశాంత్ గారు, అసలు ఊహించలేదు ఇంత చేంజ్ వస్తుంది అని చెప్పని. దాదాపు 10,000 లాస్ట్ 4-5 డేస్ చూస్తే కనుక. సో ఇప్పుడు గోల్డ్ ప్రైస్ పరిస్థితి ఏంటి? సాటర్డే కాబట్టి మార్కెట్ క్లోజ్ అయ్యేటువంటి టైంలో ఎలాంటి కరెక్షన్స్ వస్తాయి అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి అందరికీ. ఏం చెప్తారు? ఇది ఒక యూనిక్ సిచ్యువేషన్ అండి. ఎందుకంటే ప్రపంచంలో ఎప్పుడైనా సరే ఒక యుద్ధ వాతావరణం ప్రపంచంలో అనిశ్చితున్నప్పుడు బంగారానికి రెక్కలు వస్తాయి. అది గత గత 100 ఏళ్ల చరిత్ర. కానీ అదేంటి, ప్రపంచం మొత్తం యుద్ధంతో, ఒకవైపు యుక్రెయిన్ రష్యా వారు, ఒకవైపు ఇజ్రాయెల్ అమెరికా ఇంటెన్స్ వార్ చేస్తుంది ఇరాన్ తోటి. ఎనర్జీ క్రైసిస్, ఇన్ఫ్లేషన్ ఇంత జరుగుతున్నా కూడా బంగారం ఏంటి అంతకంత పడిపోతూ వస్తుందని చాలా మంది కూడా కండ్రెప్పలు ఎగరేసి మరి అడిగారు. నాకు కూడా పర్సనల్ గా చాలా మంది కాల్ చేశారు. అంటే వెరీ సింపుల్ అండి. ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నప్పుడు ఏ దేశమైనా సరే వాళ్ళ యొక్క వడ్డీ రేట్లు తగ్గించలేరు. వడ్డీ రేట్లు తగ్గిస్తే ఆటోమేటికల్ గా మోర్ మనీ ఇన్ ద మార్కెట్. మోర్ మనీ అంటే ఇన్ఫ్లేషన్ హై అవుతుంది ఇంకా. సో కాబట్టి అమెరికా ఏదైతే ఫెడ్ రేట్స్ ని తగ్గించాలనుకున్న నిర్ణయాన్ని వాయిదా వేసింది. సో అమెరికా బాండ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వస్తున్నాయి. అమెరికా ఫెడ్ రేట్స్ తగ్గించినప్పుడు డెఫినెట్ గా ఆ మనీ తీసుకొచ్చి ఇంకో చోట పెడతారు. గోల్డ్ వాజ్ ద నెక్స్ట్ బెస్ట్ కరెన్సీ. వెరీ సింపుల్ ఫండ్ అండి. సో అది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫెడ్ రేట్స్ తగ్గించరు కాబట్టి డాలర్ అంతకంతకు బలపడుతూ వస్తుంది. డాలర్ ఇండెక్స్ ప్రైస్ చూసినా కూడా, మన ఇండియా యొక్క డాలర్ ప్రైస్ చూసినా కూడా డాలర్ అనేది షైనింగ్ ఉంది. సో డాలర్ షైనింగ్ ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్ అందరూ కూడా డాలర్ యొక్క ఈల్డ్, ఎందుకంటే గోల్డ్ మీద ఇంట్రెస్ట్ రాదు. మీరు 1 కిలో గోల్డ్ కొని తెచ్చిపెట్టుకున్నారంటే దాని ప్రైస్ పెరిగితే పెరగాలి. అదే డాలర్స్లో ఇన్వెస్ట్ చేస్తారనుకోండి, ఆ డాలర్ ట్రెజరీ, యుఎస్ ట్రెజరీ బాండ్స్, డాలర్ వాల్యూ పెరుగుతుంటే దాని రిటర్న్ వస్తుంది, ప్లస్ ఒక 3% 4% రిటర్న్ వస్తుంది. సో మీరు సేఫెస్ట్గా ఒక 1000 కోట్లు 1,00,000 కోట్లు అంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంత మొత్తం రిటర్న్, అది కూడా సేఫెస్ట్ ఫార్మాట్లో ఉన్నప్పుడు దే డోంట్ ప్రిఫర్ టు టేక్ రిస్క్. సో అదే ఇప్పుడు మనకు జరుగుతున్న పరిస్థితి. బట్ కాకపోతే అది ఆ బబుల్ అనేది ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది. అది బ్రేక్ అయిన రోజు తిరిగి అనిశ్చితి వాతావరణంలో తిరిగి మరి గోల్డ్ వైపే వస్తుంది. కాబట్టి ఈ ఏదైతే ఉందో, ఈ షార్ట్ పీరియడ్ ఏదైతే ఉందో గోల్డ్, అది డెఫినెట్గా మీరు ఇన్వెస్టర్స్గా లేదా లాంగ్ టర్మ్ హొరైజన్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే అదొక మంచి తరుణంగానే చూడాలి. అంతేగాని బంగారు ఎక్కడికో పడిపోతుంది, ఇక దాని వాల్యూ కోల్పోతుంది అంటూ చాలా మంది కామెంటరీ ఇస్తున్నారు. అదంతా వాస్తవము. దానికి దెర్ ఇస్ నో టెక్నికల్ బ్యాకింగ్. కొన్ని ఏ వీడియోలు అయితే కూరగాయలు అమ్మినట్టుగా మార్కెట్లో బంగారం మూతలు పోసి అమ్ముతారు అన్నట్టుగా చూపిస్తున్నారు. మొత్తం మీద చూస్తే వేరియేషన్ చూస్తే ఈ 2-3 రోజుల్లో 40,000 అంటే 50,000 లోపలికి వెళ్ళిపోయింది. 48, 49 కూడా చూపిస్తుంది. 1,62,000 ఉండేది దాదాపు 148 వరకు అలా వస్తుంది. నేను చూశాను. 12,000 అంటే దగ్గర దగ్గర అబౌట్ 8 to 9% డిప్ గోల్డ్ కి. వెరీ సర్ప్రైజింగ్. ఓకే, అది నేను చెప్పానండి. దానికి ఉన్న టెక్నికల్ రీజన్స్, ఏదైతే 1,00,000 లోపల పోతుందనో 90,000 పోతుందనో, అది దెర్ ఇస్ నో టెక్నికల్ బ్యాకింగ్. దానికైతే టెక్నికల్ గా ఎటువంటి ఇది లేదు. దాని గురించి మనం ఎటువంటి ఆందోళన పొందాల్సిన అవసరం లేదు. ఇది ఒక షార్ట్ డిప్ మాత్రమే. ఖచ్చితంగా ఇది తిరిగి మళ్ళీ స్థిరంగా ముందుకెళ్ళిపోయి, అంటే నెక్స్ట్ 6 months హొరైజన్ లో తీసుకుంటే డెఫినెట్ గా అది మంచి రిటర్న్ ఇచ్చే తరుణమే ఉంది. అది ఏదైతే కూడా, ఏదైనా ఇది మన గోల్డ్ అయినా సిల్వర్ అయినా. అంటే ఇప్పుడు మార్కెట్ అసలు ఒక విషయం అండి, దుబాయ్లో ఎక్కువగా అనిశ్చితి ఉంది. ఇరాన్ అటాక్స్ ఫలితంగా గోల్డ్ మార్కెట్ దాదాపుగా షట్ డౌన్ అయిపోయింది. గల్ఫ్లో, ముఖ్యంగా దుబాయ్లో. ఈ దుబాయ్ మార్కెట్ షట్ డౌన్ అవడం కూడా టోటల్ ఓవరాల్ మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుంది అంటున్నారు. అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే యుద్ధం ఎన్ని రోజులు జరుగుతుంది అనే దాని మీద స్టిల్ ఇప్పటివరకు ఒక క్లారిటీ అనేది రాలేదు. కన్క్లూజన్ ఎప్పుడు ఉంటుంది అనే దాని మీద కూడా స్పష్టత రాలేదు. కాబట్టి దుబాయ్ మార్కెట్ ప్రభావం మొత్తం ప్రపంచ గోల్డ్ మార్కెట్ మీద, ముఖ్యంగా ఇండియన్ మార్కెట్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉందా? డెఫినెట్ గా అండి. అంటే ఇప్పుడు అంటే వైడ్ బంగారు మార్కెట్ చాలా వైడ్ అండి, చాలా వైడ్. అంటే దుబాయ్ మార్కెట్ కుడ్ బి 0.1%. అంటే బంగారు అనేది 200 దేశాల్లో
పెద్ద బ్యాంకుల దగ్గర నుంచి, దేశాల దగ్గర నుంచి, రిటైల్ దగ్గర నుంచి చాలా మొత్తంలో బంగారం ఉంది. కాబట్టి ఒక చిన్న పెండులం లాంటిది మనకు అది అసలు ఒక చిన్న గులకరాయి లాంటిది మార్కెట్. దాని ప్రభావం అయితే ఉంటుంది కానీ బట్ అది మెయిన్ రీజన్ అయితే కాదు. సో క్రైసిస్ అనేది గ్లోబల్ గా ఉంది, బట్ కాకపోతే డాలర్ మీద ఇన్వెస్ట్మెంట్ ఏదైతే కాన్ఫిడెన్స్ ఉందో అది ప్రధాన భూమిక పోషిస్తుంది. మీరు అన్నట్టు ఇది ఎగ్జిట్ స్ట్రాటజీ లేకుండా స్టార్ట్ చేశాడు ట్రంప్ యుద్ధం. సో ఎగ్జిట్ స్ట్రాటజీ లేదు కాబట్టి డెఫినెట్ గా అది ఎక్కడికి వెళ్తుందని మనం కూడా చెప్పలేము. ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మళ్ళీ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎనర్జీ క్రైసిస్ మళ్ళీ ఎప్పుడు తగ్గుతుంది, మళ్ళీ సాధారణ పరిస్థితులు ఎప్పుడు వస్తాయని చెప్పలేనిది ఎవరు చెప్పలేరు, ఎటువంటి అంచనా వేయలేని పరిస్థితుల్లో. సో బంగారం అనేది డెఫినెట్ గా షైనింగే అవుతుంది కానీ తగ్గదు. కాకపోతే ఇది ఒక షార్ట్ టర్మ్ ఫాల్. ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ కూడా జరగట్లేదు. ఇంతకు ముందు ఏంటంటే ప్రాఫిట్ బుక్ చేసుకున్నప్పుడు అమ్మేస్తారు, ఒక ప్రైస్ వచ్చాక దాన్ని హోల్డ్ చేసుకుని. ఫర్ ఎగ్జాంపుల్ మంచి ఇన్వెస్టర్స్ ఈ రోజు 145 లో కొన్నారనుకోండి, వాళ్ళు టార్గెట్ 160 పెట్టుకున్నారు, ₹1,00,000 ₹1,00,00,000 పెట్టారు, మళ్ళీ దాన్ని డబ్ చేస్తారు. అలా ప్రాఫిట్ బుక్ చేసినప్పుడు తగ్గే అవకాశం ఉంటుంది, కానీ అటువంటి తరుణం కూడా లేదు. సో ఇది డెఫినెట్ గా ఇప్పుడు ఇండియన్ మార్కెట్ లో కూడా ఆర్నమెంట్ గోల్డ్ మాత్రమే అమ్ముతున్నారు. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో బిస్కెట్స్ కానీ కాయిన్స్ కానీ అడిగితే అసలు సేల్స్ లేవని చెప్తున్నారు అంటున్నారు, నిజమేనా? అది నిజం కాదండి. మీకు స్టిల్ బ్యాంక్స్ లో వెళ్ళినా, ఐసిఐసి బ్యాంక్ లో వెళ్ళినా, HDFC వెళ్ళినా, మలబార్ ఖజానాలో, ఎందుకంటే ఒక 2 weeks బ్యాకే 10 grams పర్చేస్ చేసాం పర్సనల్ గా వేరే ఫ్రెండ్ గురించి. సో అదేమి అవాస్తవం, అంత డిమాండ్ సప్లై ఏం లేదు. 24 carats కి స్టిల్ ఉంది. ఎక్కడ పడితే అక్కడ కొనద్దండి, దాని కూడా హాల్ మార్క్ ఉంది. అది వెళ్ళి కూడా చూసుకొని మీరు దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటే 100% వాల్యూ ఉండాలి ఎప్పుడు. అంటే బిస్కెట్స్ ఎందుకు కొంటామండి? 100%, నాట్ ఈవెన్ 99.9%, 0.1% కూడా తేడా ఉండకూడదు ఎప్పుడు కొన్నాం మనం ఎప్పుడమ్మినా మార్కెట్ లో. సో అటువంటివన్నీ కూడా ఫేక్ ప్రచారాలు. డెఫినెట్ గా ఫేర్ గోల్డ్ కి అంటే వైట్ గా మీరు ఒక మనీని డిక్లేర్ చేసి మీ పాన్ కార్డ్ తో కొనే పరిస్థితులు ఉన్న రోజుల్లో గోల్డ్ ఇస్ వెరీ మచ్ అవైలబుల్. అటువంటి పానిక్ సిచ్యువేషన్స్ అయితే ఏం లేవండి. రైట్. సిల్వర్ పరిస్థితి ఏంటి సార్? సిల్వర్ కూడా డౌన్ ట్రెండ్ లోకి వచ్చింది కదా ఈ 2-3 రోజుల్లో. సిమిలర్ గా ఉందండి. సిల్వర్ ఆబ్జెక్టివ్స్ సిమిలర్ గా ఉన్నాయి. గోల్డ్ సిల్వర్ ఆబ్జెక్టివ్స్ ఇప్పుడున్న ఇన్వెస్టర్స్ ఆబ్జెక్టివ్స్ వెరీ సిమిలర్ గా ఉన్నాయి. అంటే షార్ట్ స్పాన్ లో ఎక్కువ హై ఈల్డ్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రైసెస్ మనం రైజ్ చూసాం. కాన్స్టాంట్ గా పెరగాల్సిన సిల్వర్ గోల్డ్ ఒకసారిగా స్టీప్ గా పెరిగాయి, మళ్ళీ ఒక స్టీప్ గా పడిపోయింది. సిల్వర్ మార్కెట్ చాలా చిన్నది, మీరు అన్నారు చూసారా, దుబాయ్ లో వాతావరణం వల్ల ఏదైనా పెండులం స్వింగ్ అయితే సిల్వర్ పడిపోతాయి. ఎందుకంటే సిల్వర్ మార్కెట్ ఇస్ వెరీ 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 టైనీ. గోల్డ్ మార్కెట్ ఎంత ఉంటే సిల్వర్ మార్కెట్ ఇంతదే, చిన్న మార్కెట్. కాబట్టి ఎనీ స్మాల్ చేంజ్ బిగ్ అబరేషన్స్ ఉంటాయి. అందుకే మనం చూస్తాం 4,20,000 నుంచి ఒక్కసారిగా 3 లక్షలకు పడిపోయింది. బట్ లాంగ్ రన్ లో దిస్ మెటల్ ఇస్ ఆల్సో విల్ షైన్. ఎందుకంటే ఇండస్ట్రీ అవసరాలు చాలా ఉన్నాయి. ఈవీ ఎక్కడికి పోదు, సోలార్ ప్యానెల్స్ ఎక్కడికి పోవు, సిల్వర్ నీడ్స్ ఖచ్చితంగా ఉంటాయి. అన్లిమిటెడ్ సప్లై అయితే సిల్వర్ లేదు. అమెరికా దాన్ని క్రిటికల్ మినరల్ గా ఐడెంటిఫై చేసింది. సో బిజినెస్ పర్స్పెక్టివ్ గా మీరు ఎప్పుడు లాంగ్ టర్మ్ హొరైజన్ లో ఈ 2 మెటల్స్ చూసుకుంటే డెఫినెట్ గా దే ఆర్ గోయింగ్ టు మీకు ఖచ్చితంగా రిటర్న్స్ ఇచ్చేటివి ఉన్నాయి. ఇటువంటి తరుణంలో మీరు కొంచెం కొనుక్కునే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఇప్పుడు మీరు కొనుక్కుంటే బెటర్ అంటారా, లేదా ఇంకా వెయిట్ చేయొచ్చు? నేను ఎప్పుడు కూడా ఈ మార్కెట్ లో నా దగ్గర ఒక ₹10 కొనాలనుకున్నాను అనుకోండి, నేను ఒక ₹10 కొనాలన్నప్పుడు నేను ఒక 5 times ఎంటర్ అవుతాను మార్కెట్ లోకి. ₹2 ఇది ఒక బెస్ట్ టైం. మేబీ ₹4 వరకు టూ టైమ్స్ తీసుకోవచ్చు నేను, ఎందుకంటే దిస్ ద బెస్ట్ టైం. నా అంచనా ప్రకారంగా ఎక్కువ ఫాల్ ఉండదండి. వచ్చినప్పుడే దాన్ని అందిపుచ్చుకొని పెట్టుకొని లాంగ్ టర్మ్ పెట్టుకోండి. మళ్ళీ ఏదో 160 వస్తే అమ్మేద్దాం అలాంటి అసలు ఈ గోల్డ్ ఈజ్ ఆల్వేస్ ఇన్సూరెన్స్ అసెట్, నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్ అసెట్. మిమ్మల్ని కాపాడడానికి, మీ పరిస్థితుల్లో ఏదైనా కూడా ఇబ్బందులు వచ్చినప్పుడు కాపాడడానికి వాడుకునే సాధనంగా ఉండాలి, కానీ దాన్ని ఏదో రూపాయి పెట్టి ₹2 చేసుకుందాం సాధనంగా ఎప్పుడు ఇన్వెస్ట్ చేయొద్దని చెప్తుంటాను. రైట్. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది మార్కెట్లో జరుగుతున్నటువంటి పరిణామాలు. గత 2-3 రోజులుగా గోల్డ్ స్టీప్ డౌన్ అవడానికి ప్రధానమైన కారణం అన్నారు. అయితే రాబోయేటువంటి మరొక 2-3 రోజుల్లోనే ఈ కరెక్షన్ మళ్ళీ పెరిగేటువంటి అవకాశం ఉంది. అంటే గోల్డ్ రేట్లు యథావిధిగా షైన్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సిల్వర్ కూడా దానికి ప్యారలల్గానే ముందుకు కొనసాగుతుందని చెప్పని ప్రశాంత్ గారు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతానికి డాలర్ బలపడుతున్నటువంటి విధానం, ఫెడ్ రేట్స్లో కరెక్షన్ చేయకపోవడం, ఈ రెండింటి వల్లనే గోల్డ్ యుద్ధం జరుగుతున్నా కానీ డౌన్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది రైట్ టైం టు బై అని సజెస్ట్ చేస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.